Kaushal Manda. So finally, all my winners are here. Hip hip! So these all are Little Miss and Mr. South India Edition 1 winners అనమాట. సో ఇండియన్ హిస్టరీలోనే 1200 మంది రిజిస్టర్ అయ్యి అందులో 300 మంది ఫైనల్స్కి రావడం అనేది ఇండియన్ కిడ్స్ పాజెంట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం హ్యాపెన్. సో దిస్ ద ఫస్ట్ టైం హ్యాపెన్ అనమాట. సో మాకు ఎప్పుడైతే 1200 మంది కిడ్స్ రిజిస్టర్ అయ్యారో 3 years నుంచి 19 years వరకు 4 కేటగిరీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్. సో అందులో వి సెలెక్టెడ్ ఫైనల్లీ టాప్ 300 సెలెక్ట్ చేసి ఈచ్ కేటగిరీ నుంచి 40 to 50 మంది పోటీ పడడం జరిగింది. ఇది బేసిక్గా ఏంటంటే బ్యూటీ ప్యాజెంట్ అంటే చాలా మంది అందం వల్ల పోటీ అనుకుంటారు. బట్ నా దృష్టిలో బ్యూటీ ప్యాజెంట్ అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బయటికి తీసి పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ ని ప్రపంచానికి చూపించే ఒక వేదిక. అండ్ అలాగే వాళ్ళలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ని, కమ్యూనికేషన్ లెవెల్స్ ని, నెట్వర్కింగ్ ని ఇప్పటి నుంచే ఈ బ్యూటీ ప్యాజెంట్స్ ద్వారా అలవాటు చేస్తే వాళ్ళు డెఫినెట్ గా పెద్ద అయిన తర్వాత భయాన్ని పోగొట్టి 10 మందిలోకి వెళ్ళి మాట్లాడే తత్వం అనేది ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. వాళ్ళ చదువులో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించి ఇలాంటి బ్యూటీ ప్యాజెంట్స్ వల్ల డెఫినెట్ గా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఏర్పడతాయి. మనకి లైఫ్ లో స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్లీ ఈ బ్యూటీ ప్యాజెంట్స్, ఈ ప్యాజెంట్స్ వల్ల మనకి మెంటల్లీ కూడా అంత ఇంపార్టెంట్. అదే వేదికగా ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా చేయడం జరిగింది. బేసిక్గా ఈ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో చాలా మంది తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఫ్యాషన్ స్కామ్ కి ఎలా గురవుతున్నారో చెప్పడం జరిగింది. చాలా మంది బయట నుంచి వచ్చి మిమ్మల్ని మోడల్స్ చేస్తామని, పిల్లల్ని యాక్టింగ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఒకసారి ఫ్యాషన్ షోలో నడిపించి పంపించేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే వాళ్ళకి మొత్తం A to Z వాట్ ఈస్ ఫ్యాషన్ అనేది నేర్పించి రూట్స్ నుంచి వాళ్ళకి మొత్తం తెలియజేయాలి. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. జస్ట్ నాట్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్ ఈజ్ నాట్ జస్ట్ ఫ్యాషన్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది ఫ్యాషన్ అంటే ఎక్స్పోజింగ్ అనుకుంటారు. బట్ ఫ్యాషన్ లో చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. బాడీ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్, బ్యూటీ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే బ్యూటీ ఎక్స్పోజర్. ఒక బ్యూటీని 10 మందికి తెలియజేసే విధానాన్నే ఈ ఫ్యాషన్ అని నేను చెప్తాను యాక్చువల్గా. సో నేను 16 years ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం గ్రాసిమ్ మిస్టర్ ఇండియాకి సెలెక్ట్ అయిన ఫస్ట్ మోడల్ అనమాట. సో ఆఫ్టర్ 25 to 26 years లాంగ్ వే ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఆఫ్టర్ బిగ్ బాస్ విన్నింగ్ ఇదంతా తర్వాత సో పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ని, జెన్యూన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటర్నేషనల్ కిడ్స్ ప్యాజెంట్కి వాళ్ళని పంపిద్దాం ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో బెస్ట్ కిడ్స్ని నెక్స్ట్ ఇయర్ బల్గేరియాలో జరగబోయే ఇంటర్నేషనల్ కిడ్స్ ప్యాజెంట్కి మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ 2 students ఫ్రమ్ ఇండియా అనమాట. సో ఇప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా అవసరం. అండ్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ జస్ట్ 3 to 4 classes తోనే వాళ్ళు స్టేజ్ మీద చూపించిన విధానం కానీ, వాళ్ళు స్టేజ్ మీద చూపించిన కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులకి మతిపోయింది. మా పిల్లలు ఎంత బాగా నడుస్తారని. అండ్ ప్రతి తల్లిదండ్రుల్లోని ఐ సా ద ఇమోషనల్ యాంగిల్ ఆల్సో. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ టైం దేర్ వాకింగ్ ఆన్ ద స్టేజ్, వాళ్ళ ఫస్ట్ టైం ఎప్పుడైతే టైటిల్స్ గెలిచారో ప్రతి తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఏడుపు. అలాగే ఓడిపోయిన పిల్లల్లో కూడా నేను వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఇమోషనల్ మూమెంట్స్ చూడడం జరిగింది. అంటే ప్రతి కిడ్ నేను విన్నర్ని చేయలేను కాబట్టి ఆబ్వియస్లీ విన్నర్స్ కొంతమంది ఉంటారు కాబట్టి ఐ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్కి సహకరించిన ఆల్ మై జ్యూరీ ప్యానల్స్ లైక్ మన టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న తిరునగిరి గారు, అండ్ అలాగే మన అఖండ విలన్ నితిన్ మెహతా ఢిల్లీ నుంచి వచ్చి ఈ పోటీలకి జ్యూరీగా వ్యవహరించడం జరిగింది. అతను లాక్మీ ఫ్యాషన్ మోడల్ ఆల్సో. అండ్ అతను ఫస్ట్ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మోడలింగ్ ఆపర్చునిటీని నేనే అతనికి ఇప్పించడం జరిగింది. సో పీపుల్ సే మై హ్యాండ్ ఈజ్ లక్కీ. సో అదే హ్యాండ్ వీళ్ళందరికీ కూడా లక్ రావాలని, వీళ్ళకి లక్కీ హ్యాండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే వీ హ్యావ్ స్టైలిస్ట్ నిశ్చయ్ యోగి ఫ్రమ్ అల్లు అర్జున్ గారి స్టైలిస్ట్ ఒక జ్యూరీగా వ్యవహరించడం జరిగింది. అలాగే యాక్ట్రెస్ ఐశ్వర్య, డెబీ, వాళ్ళందరూ ఎలాంటి
లోపాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో వీ వాంట్ టు క్రియేట్ దిస్ ఈస్ అ జెన్యూన్ ప్లాట్ఫామ్. ఎవరో రికమెండేషన్స్ తోనో లేకపోతే డబ్బులు ఇచ్చో విన్నర్స్ ని అనౌన్స్ చేయడం కాదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ ని చూసి, కాన్ఫిడెన్స్ ని చూసి, బాడీ లాంగ్వేజ్ ని చూసి, ఆ స్టేజ్ మీద నడిచే విధానాన్ని చూసి వి క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ వి అనౌన్స్ ద విన్నర్స్ అన్నమాట. సో ఫైనల్లీ ఆల్ దీస్ లిటిల్ స్టార్స్ గోయింగ్ టు ఫెచ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అంటే ఈ బ్యూటీ ప్యాజెంట్స్ లో అంటే నార్మల్ కిడ్స్ తో పాటు ఒక డెఫ్ అండ్ డమ్ అమ్మాయి టైటిల్ గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక ఆటిస్టిక్ కిడ్ టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే వీళ్ళతో పాటు ఒక ఆటిస్టిక్ కిడ్ పోటీ పడడం, అలాగే ఒక డెఫ్ అండ్ డమ్ అమ్మాయి తనకి వినిపించదు, మాట్లాడలేదు, అయినా కూడా తన మేధాశక్తిని ఉపయోగించి వీళ్ళతో పోటీ పడి షీ గాట్ అ ఫస్ట్ రన్నర్ అప్. ఐ షుడ్ అప్రిషియేట్ ఖుషి ఆల్సో ఫర్ దాట్. అలాగే ఒక ఆటిస్టిక్ కిడ్ తనకి కొన్ని సెన్సెస్ ఉండవు అనమాట బేసిక్గా. సో మన ఇండియాలో ఫస్ట్ ఆటిస్టిక్ మోడల్ ఇస్ ప్రణవ్ బక్షి. అండ్ తన ఎయిమ్ ఏంటంటే ప్రణవ్ బక్షి తర్వాత నేనే ఫస్ట్ ఆటిస్టిక్ మోడల్ అవ్వాలన్న సంకల్పమే తనను విన్నర్ చేసిందని నమ్ముతున్నాను అనమాట. ఇలా ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ త్రూ అవుట్ ద జర్నీ. మాతో పాటు ఉండి, మాతో పాటు పిల్లల్ని ట్రైన్ చేసుకుని చాలా దూరం దూరం తిరుపతి, బెంగళూరు, కేరళ, చెన్నై, వైజాగ్, విజయవాడ, డిఫరెంట్ నెల్లూరు, డిఫరెంట్ పల్లెటూరుల నుంచి కూడా వచ్చారనమాట. వీళ్ళందరూ వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ద సేమ్ టైం పిల్లలకి బ్యూటీ ప్యాజెంట్ డే 1 నుంచే ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి డే 1 నుంచే ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యూటీ ప్యాజెంట్ అండ్ ద ఫ్యాషన్ షో కాంబినేషన్ లో ఒక ప్యాజెంట్ అవ్వడం దిస్ ద ఫస్ట్ టైం హ్యాపెండ్ అనమాట. సో ఈ ఫ్యాషన్ షో కూడా మన తెలుగు రాష్ట్రాలు అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ ని, రూరల్ డిజైనర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది డిజైనర్స్ ఎలివేట్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిజైన్స్ ని ఫస్ట్ టైం నడుస్తున్న వీళ్ళ పిల్లల మీద ప్రయోగించి వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ ని ప్రపంచానికి తెలియజేసుకున్నారు. ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద డిజైనర్స్ who been a part of this wonderful journey. And even I'm wearing Rukmini Devi the label. They're also first time elevating in the fashion world anamata. So వాళ్ళొక సీక్వెన్స్ చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు ఐ మీన్ ఎవ్రీ వన్ నేమ్ టు నేమ్ ఐ వాంట్ టు సే సో మెనీ డిజైనర్స్. పెద్దపల్లి నుంచి లహరి గారు, ఖమ్మం నుంచి వాసంతి గారు, అమూల్, యాపిల్, శ్రీ ఫ్యాషన్స్ ఫ్రమ్ యుఎస్, నన్నపనేని అనే ఆవిడ 60 years లో కూడా షీ వాంట్స్ టు ఎలివేట్ అవర్ ఫ్యాషన్. ఆవిడ ఎంహెచ్ ఎంబ్రాయిడరీ అండ్ అవన్ బ్యూటీ అకాడమీ, వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి డిడ్ దర్ బెస్ట్ కలెక్షన్స్ అనమాట. సో ఐ రియల్లీ వాంట్ టు సే అప్రిషియేట్ ఆల్ మై స్పాన్సర్స్. స్కై డ్రీమ్ ట్రావెల్స్ ప్రతి కిడ్కి గెలిచిన ప్రతి కిడ్కి బ్యాంకాక్ ట్రిప్ని ఫ్రీగా అనౌన్స్ చేశారు ఆవిడ. అలాగే రన్నర్ కి శ్రీలంక ట్రిప్ అండ్ సెకండ్ రన్నర్ కి గోవా ట్రిప్. ఇలా ప్రతి కిడ్కి దే గోట్ అ ఫ్రీ 3 days అండ్ 3 nights and 4 days ప్యాకేజ్. అలాగే తిరుమల నుంచి దే గోట్ అ గిఫ్ట్ వోచర్స్, ఎస్వి సిల్క్స్ నుంచి దే గోట్ అ గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ క్రౌన్, సాషెస్, వ్యాన్స్, ఎవ్రీథింగ్ దే గాట్. ఈ అన్నిటితో కన్నా వాళ్ళకి వాట్ దే గెయిన్డ్ ఈజ్ కాన్ఫిడెన్స్. త్రూ దిస్ పేజెంట్ దే గాట్ అ ప్లెంటీ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఎలివేట్ వాట్ దే ఆర్ టు ద వరల్డ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ కిడ్స్ ని అంటే వితౌట్ ప్రెస్ వాళ్ళకి కాకుండా ఈ కిడ్స్ ని ఎలివేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అందుకనే ప్రెస్ దృష్టికి తీసుకొచ్చి కిడ్స్ ని ప్రపంచానికి తెలియచేద్దాం అనే ఉద్దేశంతో ఐ కెప్ట్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. And once again, I want to thanks to all the parents who's been part of this beautiful journey with me. And last but not the least, my wife Neelima did really very hard work. And నేను స్టేజ్ కి ముందు ఎంత కష్టపడ్డానో తను స్టేజ్ బ్యాక్ సైడ్ అంత కష్టపడింది. అలాగే మై డిజిటల్ పార్ట్నర్ వివేక్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ మై టీమ్ ఎవ్రీబడి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. సో వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, వాళ్ళకి మంచి ఎలివేషన్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్ మీట్.